మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ మరియు ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా కీర్తి. మామూలుగా ఇప్పుడు చూసుకుంటే అందరికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్ అనేది. దాంట్లో చూసుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా సార్? అంటే ఏం లేదమ్మా, ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్. ఓకే సార్. ఒకే సెక్టార్లో ఎప్పుడు పెట్టకూడదు. మీ దగ్గర డబ్బు ఉందమ్మా, మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు. ఓకే సార్. రియల్ ఎస్టేట్లో పెట్టారనుకోండి అమ్మా, మీకు లిక్విడిటీ అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎస్ సార్. మొత్తం గోల్డ్లో పెట్టకూడదు, మొత్తం స్టాక్స్లో పెట్టకూడదు, ఈక్విటీస్లో పెట్టకూడదు, మొత్తం బాండ్స్లో లేదంటే ఎఫ్డీలో పెట్టకూడదు. ఎందుకని ఎఫ్డీలో బాండ్స్లో రిటర్న్ తక్కువ వస్తుంది. అవును సార్, అవును. మొత్తం ఈక్విటీస్లో పెడితే వస్తే హై రిటర్న్ వస్తుంది, మార్కెట్స్ బాగాలేనప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది. అంటే ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది అసెట్ అలికేషన్ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అతని నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఏంటంటే మనకేంటంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్స్లో రెండు అసెట్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చినాయి లాంగ్ పీరియడ్లో, రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం 6 నుంచి 7% ప్రతి సంవత్సరం ధరల తగ్గుదలని ఇన్ఫ్లేషన్ అంటాం. సో అవి వాటికంటే ఎక్కువ రావాలి మనకి. ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రావాలి. రియల్ ఎస్టేట్ అను ఈక్విటీస్ వచ్చాయి. ఈక్విటీస్లో కొన్ని స్టాక్స్ లక్షల కోట్ల అయిన స్టాక్స్ ఉన్నాయి. లక్ష పెడితే విప్రో లాంటి కానీ, టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, మారుతి కానీ, జైంట్స్, ఇవన్నీ దిగ్గజాలు అన్నమాట. ఇవన్నీ లక్షలు పెడితే కోట్లు అయినాయి. కొన్ని కుదేలైపోయి జీరో అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏం చెప్తున్నామంటే గోల్డ్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 25% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ₹1,00,000 పెడితే సంవత్సరానికి 25,000 పెరిగింది. వెరీ హ్యూజ్ రిటర్న్. 25% అంటే ఇన్ఫ్లేషన్ 6%. అవును సార్. అయితే గోల్డ్లో కూడా ఏమిటంటే అందరూ ఏమనుకుంటారంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అనుకుంటారు. గోల్డ్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వస్తాయంటే గోల్డ్లో ప్రపంచ దేశాల్లో యుద్ధ భయం కానీ, టారిఫ్లు అంటే వాణిజ్య ఒక దేశం మీద వాణిజ్య యుద్ధం ఉంటుంది, జియో పొలిటికల్గా మన దేశాలలో, ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం లేకుండా మ్యాక్రో ఎకనామిక్స్ అంతా బాగుంటే, అంటే జీడిపి కానీ, ద్రవ్యోల్బణం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అంతా బాగుంటే, దేశం ముందుకెళ్తుంటే ఆ యొక్క దేశం యొక్క స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈక్విటీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఓకేనమ్మా. అనిచ్చుతున్నప్పుడు, స్టాక్ మార్కెట్ అనిచ్చుతున్నప్పుడు గోల్డ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. జనరల్గా ఏమనుకుంటారంటే గోల్డ్ డిమాండ్ అండ్ సప్లై అంటే మనం కొనేదాన్ని బట్టి రేటు మారుతుంది అనుకుంటారు. అది కాదు. గోల్డ్ ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అవుతూ ఉంటుంది. గోల్డ్ రేట్స్ ఎప్పుడు అన్ని ప్రపంచ బ్యాంకులు, మన ఆర్బీఐ, అట్లాగే ప్రపంచ బ్యాంకులన్నీ గోల్డ్ని సేఫెస్ట్ హెవెన్ కింద ట్రీట్ చేస్తాయి. అంటే నిల్వలు, విదేశీ మారక నిల్వలు, అంటే గోల్డ్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఆ దేశం నిల్వలు స్ట్రాంగ్గా ఉన్నట్టు అనమాట. సో గోల్డ్ జనరల్గా పెరుగుతూ ఉంటుంది. హిస్టారికల్గా మనం చూస్తే గోల్డ్ అరౌండ్ 9% నుంచి 11% వరకు రిటర్న్స్ ఇచ్చింది హిస్టారికల్గా. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి 2-3 ఇయర్స్ కూడా నెగిటివ్ రిటర్న్స్, నెగిటివ్ కూడా పెద్దగా ఏం రావు, 6% నెగిటివ్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం ఏం చెప్తున్నాం అంటే మన ఎపిసోడ్ ద్వారా గోల్డ్ బెటరా స్టాక్స్ బెటరా అన్నది రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, స్టాక్స్ అంటే ఇక్కడ స్టాక్స్ అంటే ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కొని జీరో అయిపోయినాయి అవి కాదు మనం చెప్పేది. స్టాక్ అంటే మార్కెట్, అంటే ఇక్కడ మనం మార్కెట్ అంటే ఇక్కడ మన ఉద్దేశం సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, లేదంటే నిఫ్టీ 150 కానీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, నిఫ్టీ 500 కానీ చూస్తే కంపేర్ టు గోల్డ్
హిస్టారికల్గా మన స్టాక్ మార్కెట్ హ్యాస్ గివెన్ మోర్ రిటర్న్స్ దాన్ గోల్డ్. గోల్డ్ కంటే కూడా ఒక 3-4% ఎక్కువ రిటర్న్స్ మార్కెట్కి వచ్చింది. ఓకే సార్. కానీ 3-4% అంటే పెద్దగా అనిపించదు మనకి. కానీ కాంపౌండింగ్ పాయింట్ ఆఫ్ చూస్తే 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి కాంపౌండింగ్ లెక్కేస్తే మార్కెట్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది గోల్డ్కి స్టాక్ మార్కెట్. అవును సార్. అయితే స్టాక్ మార్కెట్ అనగానే మనం ప్రజలకి ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ట్రేడింగ్ కాదు, ఇంట్రాడే కాదు, అలాగే పెన్నీ స్టాక్స్ ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కోవడం అది కాదు. బ్రాడర్ ఇండెక్స్ చెప్తున్నాను నేను. నిఫ్టీ 50 కావచ్చు, 150 కావచ్చు, మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, బ్రాడర్ ఇండెక్స్ చెప్తున్నాం అమ్మ. ఓకే సార్. సో రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీస్ గోల్డ్ కంటే ఎక్కువ ఇస్తున్నాయి. అది డస్ నాట్ మీన్ అంటే అర్థం ఏమిటంటే మీరు మొత్తం ఈక్విటీస్లో పెట్టమని నేను సలహా ఇవ్వట్లేదు. డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఫిజికల్గా గోల్డ్ వేసుకుంటారు, ఆనందం ముందు ఈక్విటీస్ పనికిరావు. ఈక్విటీస్లో ఎన్ని కోట్లు ఉంటే మాత్రం మీరు చూపించగలరా? చూపించలేరు. ఫిజికల్గా మనం గోల్డ్ పిల్లలు కానీ, అవును సార్, ఫ్యామిలీ లేడీస్ కానీ వేసుకుంటే వేరు. అవును సార్. ఫిజికల్గా ఓకే. అవును. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి అమ్మా. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంటే మీ ఫండ్ పెరుగుతూ ఉంటుంది. అవును సార్. గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి. అలాగే మీకు ఇటు స్టాక్ మార్కెట్లో కావాలి, గోల్డ్లో కావాలంటే మల్టీ అసెట్ ఫండ్స్ అని అంటారు. స్టాక్ మార్కెట్లో మీ డబ్బు పెడతారు, ఈక్విటీస్లో డెట్ అంటే బాండ్ మార్కెట్లో అంటే ఆ కంపెనీలకు అప్పిస్తారు. అలాగే గోల్డ్ కమోడిటీ, గోల్డ్ అండ్ సిల్వర్, ఈ 3 కాంబినేషన్లో పెట్టే ఫండ్ ఒకటి ఉంటుంది. దాని మల్టీ అసెట్ పేరులోనే ఉంటుంది, మల్టీ అసెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.